నాకు దేవుడు అని ఇట్లా మాట్లాడదామా? దేవుడు ఉన్నాడా లేదా? వర్సటైల్ మనం వర్సటైల్ వర్సటైల్ పోడ్కాస్ట్. Welcome to the Versatile Podcast, where we dive deep into everything. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా ఇది అదే అని మనం డిస్కస్ చేస్తుంటాం కదా. దానిలో ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. అది ఆల్రెడీ నేను డిస్కస్ చేసిన ఇంకొంత వీడియోలో. ఏంటి, మనం థీస్ట్ నమ్మేవాడు నమ్మనివాడు అనే రెండు ఇద్దరు లేరు, ఒకరే. ఇద్దరు కూడా వాళ్ళకి తెలియని దాన్ని ఒక దాన్ని నమ్ముతున్నారు అంతే. వీడు ఉన్నాడు అని నమ్ముతున్నాడు, వాడు లేదని నమ్ముతున్నాడు అంతే. కానీ అదే పోయేవాడు దాన్ని ఉన్నదా లేదా లేచి నేను పోయి చూస్తా ఆ నిర్ణయవాడు ఎవడైతే ఉంటాడో వాడు సాధకుడు అనమాట. ఓకే, అయితే ఒక స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీ బాగా ఫేమస్ అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ సేమ్ స్టోరీ నేను ఓషో నోట్ నుంచి సద్గురు నోట్ నుంచి. ఓకే, బుద్ధుడు రెండు ఇంటెన్షన్ సేమ్, రెండు సేమ్. అయితే కాకపోతే కొంచెం చెప్పడంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఓకే ఓవరాల్గా చెప్పడం ఒకటి అనమాట. ఏంటి స్టోరీ ఏముంటుందంటే, బుద్ధుడు ఇట్లా ఒక్కొక్క ఊరికి పోయి అక్కడ కూర్చొని ఉంటాడు బయట ఏదో చెట్టు కింద. ఆ ఊర్లో వాళ్ళు వచ్చి ఇట్లా పలానా బుద్ధుడు అనేట ఆయన ఉండంట, ఆయనకి బాగా జ్ఞానం ఉందంట, అన్నీ తెలుసంట, మనం ఏమైనా అడగొచ్చు తెలుసుకోవచ్చు అంట అని చెప్పి అనుకుంటారు. వచ్చి మాట్లాడతారు, వెళ్ళిపోతారు అనమాట. అట్లా రోజు ఒక దగ్గర కూర్చున్న రోజు ఒక ఆయన వస్తాడు, దేవుడు ఉన్నాడా అని అడుగుతూ. ఒక ఆయన ఎట్లా అంటే ఎథిస్ట్ అనమాట. దేవుడు లేడు అని బాగా నమ్మేటోడు. ఇన్ని రోజులు అట్లనే డిబేట్స్ చేసి ఎంతమందిని ఓడించి అది చేసి వచ్చినవాడు. దేవుడు ఉన్నాడా అని అంటే ఉన్నాడు అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ మధ్యాహ్నం ఒక భక్తుడు మామూలుగా జపమాల పట్టుకొని ఇన్ని రోజులు ఇట్లా జపాలు చేసినవాడు, పూజలు పునస్కారాలు చేసినవాడు, అన్ని చదివినవాడు వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు. లేడు అంటాడు అనమాట. సో ఈవినింగ్ ఇంకో ఆయన వస్తాడు. వచ్చి ఆయన దేవుడు ఉన్నాడా అని అడుగుతాడు. ఈయన బుద్ధుడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా నవ్వి కళ్ళు మూసుకుంటాడు అంతే. అది స్టోరీ. అయితే తర్వాత వాళ్ళ శిష్యులు అడుగుతారు అనమాట ఈవినింగ్, అరే ఒకటే రోజులో 3 పూటలు 3 డిఫరెన్స్ ఆన్సర్స్ చెప్పినావు, దాని అర్థం ఏంటిది అంటే, ఈరోజు మాకు నిద్ర పట్టదు నువ్వు చెప్పేదాకా, సో చెప్పి తీరాలి అని చెప్పి అడుగుతారు అనమాట. సరే మీరెందుకు విన్నారు ఆ ఆన్సర్స్? వాళ్ళు వచ్చిన రోగం వేరు, వాళ్ళకి ఇచ్చిన మందు వేరు, ఆ మందులు మీరు వేసుకోవద్దు అంటాడు అనమాట. అయితే వాడు ఫస్ట్ రోగం ఏంటిదంటే లేడు 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 అనే రోగం. లేడు అని నువ్వు నమ్ముతున్నావు, ఒక దగ్గర ఉన్నావు, స్టేబుల్గా ఉన్నాడు, నువ్వు జడ్జిమెంట్ చేసుకున్నావు. అవును, జడ్జిమెంట్స్ నుంచి బయటికి రా, అబ్జర్వ్ చేయి అని చెప్తున్నాడు. ఏంటి, నువ్వు నమ్మకం లేడు అని ఎందుకు నమ్ముతున్నావు? లేడు అనేది కూడా ఒక నమ్మకం కదా. ఆ నమ్మకం వదిలేసి దాని నుంచి బయటికి రా అనేది వానికి మందు. మధ్యాహ్నం వచ్చినాడు, దేవుడు ఉన్నాడు అని ఇన్ని రోజులు చెప్పి మళ్ళీ ఇప్పుడు నాకు వచ్చి అడుగుతున్నాడు దేవుడు ఉన్నాడా లేడా. సో నేను ఇప్పుడు లేడని చెప్పిన అనమాట. సో నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? ఉన్నాడని నమ్మడం ఎందుకు? సో నువ్వు కంక్లూజన్ని మానేసి, జడ్జ్మెంట్ని మానేసి అబ్జర్వ్ చేయి నుంచి అని వాని లిమిటేషన్స్ని బ్రేక్ చేయడానికి నేను తీసుకొస్తున్నా అంతే. సో థర్డ్ పర్సన్ వచ్చిండు, వాడు జడ్జ్ చేయట్లేదు, కంక్లూజన్ చేయట్లేదు, ఆల్రెడీ వాడు అబ్జర్వరే. సో వానికి నేను ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో అట్లా చెప్పిన. మనకి అర్థమైపోయింది అంతే అనమాట. సో రోగికి తగ్గ మందు ఉంటుంది అనమాట. నువ్వు అన్ని మందులు నీకు ఇచ్చినట్టు అనుకోకు అనమాట. నీ రోగంకి తగ్గట్టు నీ మందు ఉంటుంది అంటాడు అనమాట. వాళ్ళ రోగం వేరు, వాళ్ళ మందు వేరు. సో నీకు ఇప్పుడు అట్లనే రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. పూజలు చేయడం ఉంటుంది, యోగా అంటారు, జపం చేయమంటారు, ధ్యానం చేయమంటారు.
ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ భగవద్గీత చదువు అంటారు, లేదంటే పారాయణాలు చేయంటారు, లేదంటే ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ ప్రవచనం వినంతే అయిపోతుంది, నీకు కావాల్సింది అంటారు. సో అందరూ అన్నీ చెప్తారు. నీకు ఏం కావాలన్నది ఒక గురువుకి శిష్యునికి మధ్యలో ఉన్న రిలేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక డాక్టర్ డిసైడ్ చేస్తాడు నీకు ఏం కావాలి నీ రోగాన్ని బట్టి. నా ఫ్రెండ్కి రెడ్ కలర్ టానిక్ ఇచ్చినావు, నాకు అది మంచిగా ఉంది అని అన్నికి రాదు. లేదంటే వానికి ఇచ్చింది చేదుగా ఉంది, అది నాకు వద్దు, అది నాకు ఇయ్యకు అన్నట్టు. ఎందుకు నీకు అదే రోగం ఉంటే నీకు అదే ఇష్టం. సో ఫార్మసీలో మందులు మస్తు ఉంటాయి. నీకేం కావాలో అది నీకు తెలియదు, అండ్ ఆ గురువుకి తెలుసు అన్నమాట. నీకు ఏ టైంకి ఏం కావాలన్నది గురువు నుంచి నీకు వస్తుంది. గురువు అంటే ఒక పర్సనే అయి ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు రిసెప్టివ్గా ఉంటే నీకు ఏదైనా సరే ఆ లెసన్ నేర్పించేస్తుంది అనమాట. నువ్వు ఇప్పుడు నీకు విషయం నేర్పించాలంటే ఒక మనిషి వచ్చి నేర్పించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎనఫ్ క్యూరియాసిటీతో, ఎనఫ్ ఇంటెన్సిటీతో, ఎనఫ్ అబ్జర్వింగ్ స్టేట్లో ఉంటే నీకు ఏం లెసన్ రావాలో ఆ లెసన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నో స్టోరీస్ అవి ఇవి చదువుతూనే ఉంటాం, ఎన్నో నీతి కథలు చదువుతాం, కానీ మనలోకి నీతి రాదు. ఎన్నో సైంటిఫిక్ థియరీస్ అవి ఇవి చదువుతాం, కానీ మనలోకి ఆ ఎబిలిటీ రాదు. సో మనం అట్లా ఎప్పుడైతే ఇంటెన్సిటీతో, ఎప్పుడైతే క్యూరియాసిటీతో, ఎప్పుడైతే అంత అట్ ద మూమెంట్ అబ్జర్వింగ్ స్టేట్లో ఉంటామో అప్పుడు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నువ్వు ఆ స్టేట్లో ఉండడం ఇంపార్టెంట్. నేను అడుగుతున్నా, దేవుడు ఉన్నాడా లేడు నాకు తెలియదు. ఇప్పుడు నేనున్నా, నేనే దేవుడిని. తత్వమసి, అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు నువ్వు దాన్ని మాటల్లో పెట్టడానికి పోతే చాలు అక్కడ అది ఫాల్ట్ అయిపోతుంది అంతే. ఏంటి అహం బ్రహ్మాస్మి అంటే మరి ఎందుకు చెప్తున్నావు ఇంకా? ఇప్పుడు ఏంటి అంతా ఒకటే అని చెప్పాలనుకో. అంతా ఒకటే అని చెప్తున్నదైతే మరి చెప్పేది ఎవరు, వినేది ఎవరు? ఇక్కడ రెండు ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని వర్డ్స్లో పెట్టడానికే పోతేనే అయిపోయింది, దాని ఏమంటారు వాల్యూ పోతుంది అనమాట. సో బట్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మెల్లమెల్లగా అనమాట. ఏంటి ఈ పద్ధతులన్నీ ఉన్నాయి. ఏంటి నువ్వు దేవుడిని తెలుసుకోవడానికి, ఎవరు సత్యం తెలుసుకోవడానికి, ద అల్టిమేట్ గురించి తెలుసుకోవడానికి ఇన్ఫినైట్ వేస్ ఉన్నాయి. ఇన్ఫినైట్ వేస్లో శంకరుడు ఒక 112 వేస్ యొక్క లిస్ట్ ఇచ్చింది. ఓకే, కృష్ణుడు వాటన్నిటిని ఒక 4 కేటగిరీస్ చేసిండు. ఓకే. సో వాటిలో నువ్వు దేన్నైనా ఆర్ అన్నిటిని కలిపి నీకు ముందరికి ఏది వస్తే అది దాని నుంచి వెళ్తూ ఆ సత్యం వైపు పోవచ్చు అన్నమాట. దానికి నువ్వు దేవుడు ఉన్నాడు అనాల్సిన అవసరం లేదు, దేవుడు లేడు అనాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు మనం చేసే అన్ని పనులు కూడా ఈ లిస్ట్లోకి వస్తాయి. ఈ లిస్ట్లోకి బయట మనది ఏం చేయము అనమాట. ఓకే, మనం సో ఫస్ట్ ఆ లిస్ట్ ఏంటి అంటే ఈ 112 లిస్ట్లో ఇవన్నీ ఉంటాయి. ఏంటి అన్ని కళలు, అన్ని ఆర్ట్ ఫామ్స్ అండ్ ధ్యానము, పూజలు, ఏమంటారు యోగా, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. మ్యూజిక్, పాటలు పాడడం, డాన్స్ చేయడం, పెయింటింగ్ చేయడం, స్కల్ప్టింగ్ చేయడం, ఇవన్నీ. అండ్ రీసెర్చ్ చేయడం, ఆలోచించడం, ధ్యానం చేయడం, తపస్సు చేయడం, జపం చేయడం, ఇవన్నీ. ఇట్లాంటి 112 కేటగిరీస్, 112 వేస్ గురించి చెప్తాడు. అండ్ కృష్ణుడు 4 కేటగిరీస్ చేస్తాడు వాటిని. ఆ 4 కేటగిరీసే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ధ్యాన యోగం ఆర్ క్రియాయోగం అనమాట. సో మనం ఇప్పుడు చేసే భక్తి అంటే ఇది మ్యూజిక్, ఆర్ట్ కిందికి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు పర్సూ చేసే ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, డాన్స్ కాదు, మ్యూజిక్ పాడడం కానీ, జపం కానీ, ఇవన్నీ భక్తి కిందికి వస్తాయి. జ్ఞానం కిందికి,
ఎంక్వైరీ, జస్ట్ త్రూ డైలాగ్, త్రూ ఎంక్వైరీ మనం సత్యం గురించి అన్వేషణ చేయడం, అన్నిట్లో చూడడం, వెతకడం, నేర్చుకోవడం ఏదో చేస్తామో సీకింగ్, అది జ్ఞానయోగం. క్రియాయోగం ఏంది, నాకు కావాల్సింది ఏం కావాలో నేను దాన్ని తయారు చేసి సాధిస్తా, నేను ఆ పని చేస్తా, చేసి నాకు కావాల్సింది నేను సాధిస్తా అని ఆ కర్మ చేయడానికి పోవడం, అది కర్మయోగం. క్రియాయోగం ధ్యాన యోగం ఏంటంటే ఇట్లా ఈ బ్రీతింగ్తో ఇట్లా ఒక బంధనాలు అంటే ఊపిరిని బంధించే క్రియలు సంథింగ్ అవి ఉంటాయి కదా, కుండలని ఇవన్నీ అన్నమాట. ఇదే ఈ చక్రాల గురించి మాట్లాడేది ఇవన్నీ ఉంటాయి కదా, ఇది ఈ క్రియాయోగం. ఆసనాలు, ఇప్పుడు సూర్య నమస్కారాలు సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి క్రియాయోగం ఆర్ ధ్యాన యోగంకి సంబంధించింది అనమాట. సో అట్లా దీంట్లో ఏదో ఒకటే శ్రేష్టమైనది, ఆ ఒక్కదాని నుంచే నేను పోతా అంటే కూడా పని కాదు. ఏంటి, ఈ 4 కూడా దే షుడ్ ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్ అనమాట. అప్పుడు మనం ఒక కంప్లీట్ పాత్ నుంచి పోతున్నట్టు అవుతుంది. ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లాజిక్ తోటే పని అవుతుంది, లాజిక్తోనే మనం ట్రుత్ దాకా పోగలుగుతాం అని అనుకుంటాం అనమాట. కానీ లాజిక్ ఒక దగ్గర దాకానే తీసుకుపోతుంది, ఆ తర్వాత పని చేయదన్నమాట. సో ఆ తర్వాత కావాల్సింది సైలెన్స్, ఎమోషన్, సరెండర్. నువ్వు దానికి ఏమంటావు, సంపూర్ణంగా యూ హ్యావ్ టు సరెండర్ టు ఇట్ అనమాట. సరెండర్ అనేది ఇంకా యాప్ట్ వర్డ్ లేదు ఇంగ్లీష్లో, బట్ తెలుగులో ఇప్పుడు తెలుగు ఆర్ సంస్కృత్ వర్డ్లో ఇప్పుడు స్వీకృతి, ఇంకేమిటి ఇంకా బెటర్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అదే సరెండర్ అంటే లొంగిపోవడం, డిజాల్వ్, నేను అనేది లేదనమాట. యూ హ్యావ్ టు డిజాల్వ్ అంతే. ఇది కావాలి అని అంటే ఓన్లీ జ్ఞాన మార్గంతో పోయే ఛాన్స్ లేదు. సో భక్తిలోనేమో ఇంకా అక్కడ లాజిక్ ఉండదు, ఓన్లీ ఎమోషన్ ఉంటుంది. అది పిచ్చి ఫుల్ ఆన్ అట్లా ఉంటుంది అనమాట. ఇక ఒక మీరాబాయి లాగా, ఒక ఏమంటారు పాండురంగడు లాగా, అండ్ భక్త కన్నప్ప, ఒక శబరి లాగా. నువ్వు ఎంగిలి ఎందుకు పెడుతున్నావు అంటే అట్లా లాజిక్, నువ్వు లాజిక్ పోతే లక్ష్మణుడికి కోపం వస్తుంది. నువ్వు ఎంగిలి పెడతావు మా అన్నకి అంటే రాముడు అంటారు ఇంకా ఈమె వేరు, ఈమె అట్లా కాదు రామరాజు, నువ్వు ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవాడు. ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర. ఆడ ఎమోషన్ ఉంటుంది, ఇంకా లాజిక్ సరే అది దాని కిందికి అనమాట, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో అట్లా అది భక్తి మార్గం. అండ్ క్రియా, ఇది ధ్యానం, యోగా, వీటితో చేసి కూడా పోతారు. ఇప్పుడు పతంజలి ఇప్పుడు చేసే ఏమంటారు సాధువులు, సన్యాసులు, వీళ్ళందరూ చేసే దాంట్లో ఈ ప్రాసెస్లు ఎక్కువ ఉంటాయి. అండ్ కర్మయోగులు, మనం కర్మ చేయడం, దాని ఫలితాన్ని, కర్మ మనం ఎందుకు చేయడానికి పోతున్నాం అంటే సమాజానికి సేవ చేయడానికి పోతున్నాం, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయడానికి పోతున్నాం, దానికోసం నేను పనిచేస్తున్నా అని అనుకొని చేసి వాళ్ళ కర్మని అట్లా సరెండర్ చేస్తారు. సో అది కర్మయోగం. సో మన లైఫ్లో ఈ 4 ఉండాలన్నమాట. 4 కేటగిరీస్లో ఉన్న యాక్టివిటీస్ ఉన్నాయి. మనకి అన్నీ అవసరమే అనమాట. ఇప్పుడు మనకి ఎట్లా ఆలోచించాలో తెలియాలి అని అంటే జ్ఞాన మార్గం కావాలి. జ్ఞానంలో ఉన్న ఎంతో కొంత కొన్ని అప్రోచెస్ నీకు తెలవాలి, లాజిక్ గురించి తెలవాలి, భక్తి గురించి తెలవాలంటే ఒక ఆర్ట్ని యాక్సెప్ట్ చేయాలి అంటే దానికి తగ్గ మైండ్ సెట్ నీకు ఉండాలి, యాక్సెప్టెన్స్ నీకు ఉండాలి. ఇప్పుడు ఒక సినిమాకి పోయి నువ్వు నవ్వగలగాలి, ఏడవగలగాలి అంటే నువ్వు ఒక ఓపెన్నెస్ ఒక ఆ స్టేట్లో ఉండాలి. అంతేగాని ఇట్లా కూర్చొని ఏదిరా కామెడీయా, నాకు నవ్వసలేదండి, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్ అని అంటే వాడు నవ్వుతుంటాడు. కానీ నువ్వు అన్ని క్లోజ్ చేసి పెట్టుకొని నాకు నవ్వలేదంటే అది రాంగ్ అనమాట.
సో నువ్వు యూ హ్యావ్ టు ఓపెన్ అప్ అనమాట. సో అట్లా ఒక ఓపెన్నెస్తో ఇప్పుడు గుడికి పోయినప్పుడు నాకు అదైంది ఇదేంది అని కొంతమంది చెప్తున్నప్పుడు ఈ లాజికల్ మైండ్స్ ఏమంటారంటే మరి నాకైతే లేదు, నాకు చేసి చూపి. సో ఈ స్టేట్లో నువ్వు పోయినప్పుడే అయిపోయింది పని. అట్లా అది కాదనమాట. బయటికి నీ అహంకారం నుంచి బయటకు వచ్చిన తర్వాతనే అది అవుతుంది పని అని. అట్లా దీన్ని డిజాల్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొన్ని చేయాలంటే మనకి ఇప్పుడు సేవ చేయాలి, కర్మ చేయాలని ఓకే. సొసైటీలో ఏదో కర్మ చేయడానికి పోవాలంటే ఫస్ట్ నీకు ఒక రకమైన మాట్లాడే శక్తి, వాక్ చాతుర్యం కావాలి. అండ్ నీకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి. నువ్వు ఒక రకమైన ఒక ఆరా అంటాం కదా, ఇప్పుడు మనం ఒక ఆరా మనం బిల్డ్ చేసుకోవాలి. ఆ ఆరా బిల్డ్ చేసుకోవాలంటే ఇది కావాలి, ఏంటి? ధ్యానం, సూర్య నమస్కారాలు, ఆసనాలు, వాట్ ఎవర్, ఇవన్నీ అవసరం అనమాట. అవి మనల్ని ఏమంటారు, అది మనలో ఇండ్యూస్ చేస్తూ ఉంటుంది స్లోగా, మనకి తెలియకుండానే అన్నమాట. ఇప్పుడు స్కూల్స్లో ఇవి ఏంటారు, క్లాప్స్ కొట్టిస్తారు. 1 2 1 2 3 సంథింగ్ ఇట్లా. సో అందరూ ఒక సింక్లో కొట్టడానికి కూడా కొంతమందికి రాదు. ఏంటి ఇప్పుడు ఒకటే 1-2 seconds లేట్ అవుతుంది. అదే లేట్ అవుతుంది. సో అట్లా మైండ్ బాడీ కోఆర్డినేషన్ లేకపోతే వాళ్ళ మైండ్ కరెక్ట్గా ఫంక్షన్ చేయదు అనమాట. సో మనం మైండ్లో అనుకుంటున్నది వేరు అండ్ బయట చేస్తున్నది వేరు అవుతుంది సమ్ టైమ్స్ అట్లా లేకపోతే. సో మైండ్ బాడీ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లాంటి ఇప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్గా కూర్చోవడమే ఒక యోగా పొజిషన్ అనమాట. స్ట్రైట్గా కూర్చోవడం అంటే అట్లా కాదు. అదే మనం స్ట్రైట్గా నేను ఎందుకు కూర్చోవాలి, నేను ఎట్లా కూర్చున్నా నా లాజిక్తో పని అవుతుంది అంటే కాదనమాట. నువ్వు స్ట్రైట్గా కూర్చోవడానికి నీ బ్రీత్కి, నీ థాట్స్కి అన్నిటికీ లింక్ ఉంటుంది. మనం ఎట్లా కూర్చున్నాము, ఎట్లా ఊపిరి తీసుకుంటున్నాం అన్న దాని మీద మన ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. మన ఆలోచనల మీద మన పనులు ఆధారపడి ఉంటాయి. అన్నీ ఇట్స్ ఇంటర్లింక్డ్ అనమాట. సో అందుకే ఆ 4 categories సైమల్టేనియస్లీ నడవాలి ముంగటికి అట్లా. సో ఇప్పుడు బ్రీత్ అంటే ధోని గుర్తొచ్చింది. ధోనిని కెప్టెన్ కూల్ అంటారు కదా. సో మీకు అంత స్ట్రెస్ సిచ్యువేషన్లో, అంత కోపంలో మీరు అట్లా కూల్గా మాట్లాడతారు అని అంటే జస్ట్ ఏం లేదు, నేను బ్రీత్ అబ్జర్వ్ చేస్తా అంతే. నేను కోపాన్ని కంట్రోల్ చేయడం అని ఏమో ఉండదు. నేను నా బ్రీత్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు కోపం వచ్చినప్పుడు బ్రీత్ పెరుగుతుంది. సో నేను నా బ్రీత్ని నార్మల్ చేయడానికి ట్రై చేస్తాను, కోపం తగ్గిపోతుంది అంటాను మేడం. జస్ట్ ఆ అబ్జర్వ్ చేయాలి అన్న మైండ్ సెట్ క్రియేట్ చేసుకుంటే చాలు, పని అయిపోతుంది అన్నమాట. అట్లా. సో మన కోపం వస్తున్నప్పుడు మన బ్రీత్ ఒకలాగా పనిచేస్తుంది, భయం వేసినప్పుడు ఒకలాగా పనిచేస్తుంది, ప్రేమ వచ్చినప్పుడు ఒకలాగా పనిచేస్తుంది. మనం ఇట్లా కూర్చుంటే ఒకలాగా ఉంటుంది బ్రీత్, ఇట్లా కూర్చుంటే ఒకలాగా ఉంటుంది, ఇట్లా స్ట్రైట్గా కూర్చుంటే ఒకలాగా ఉంటుంది, మనం స్ట్రైట్గా నడిస్తే ఒకలాగా ఉంటుంది, ఇట్లా నిలబడితే ఒకలాగా ఉంటుంది. అండ్ దాన్ని బట్టి మన ఆలోచనలు కూడా ఉంటాయి అంతే. సో అన్ని ఇంటర్లింక్డ్ అన్నమాట. అది లెక్క.